అంతా చాలా హై లెవెల్గా ఉంటుంది. ఇప్పుడు పరిశ్రమలు వస్తేనే, పారిశ్రామికవేత్తలు వస్తేనే ఆంధ్రప్రదేశ్లో సంపద సృష్టి సాధ్యమవుతుంది అంటున్నారు. అంటే రైతులు పంటలు పండిస్తున్న భూములు, పొలాలు తీసేసుకొని అందులో పరిశ్రమలు, ఫ్యాక్టరీలు పెట్టేస్తే పారిశ్రామికవేత్తల ద్వారా వచ్చే ఆదాయం, వాళ్ళు ఇచ్చే డబ్బు, వాళ్ళు కల్పించే ఉపాధన, ఇదంతా కూడా ఒక రకంగా ఆయన సంపద సృష్టి కోసం ఎంచుకున్న మార్గం సక్సెస్ అయినట్టే, అది గనక జరిగితే అనేది ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. అయితే ఇప్పుడు కొంతమంది చెప్తున్నది ఏంటి అంటే, బాబు గారిని ప్రశ్నిస్తున్నది, సంపద సృష్టి అంటే రైతులు ఉండరా? రైతులు పండించే పంటల ద్వారా సంపద సృష్టి రాదా? ఇప్పుడు రైతు అన్నదాత అని ఎందుకంటారు? వాళ్ళు పండించింది మనం తింటాం. ఇప్పుడు మనం ఎంత సంపాదించినా, ఎన్ని కోట్లు కూడబెట్టుకున్నా, ఎన్ని పరిశ్రమల్లో పనిచేసినా, ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చినా, మనం సంపాదించింది గుప్పెడు మెతుకులు తింటాం. కానీ ఈరోజు 10 రూపాయలు సంపాదించాం, రేపు 100